గ్రేటర్ నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్గా ఏర్పడి తొలి ఎన్నికల్లో నేను ఓటు వేయడం జరిగింది. ఇప్పుడే మున్సిపాలిటీ అంటే ఒక చిన్న నగరం అంటారు. కార్పొరేషన్ అంటే మహానగరం అంటారు. సో నా ఐడియాలంతా కూడా 5 పర్యాయాలు నన్ను గెలిపించి నల్గొండ కాన్స్టిట్యున్సీ ప్రజల, పట్టణ ప్రజలు కానీ, కాన్స్టిట్యున్సీ ప్రజల, జిల్లా ప్రజల రుణం తీసుకోవడానికి, ముఖ్యంగా పట్టణాన్ని ఒక న్యూ స్మార్ట్ సిటీగా నా ఆలోచనలు చాలా వేరే విధంగా ఉన్నాయి. ఔటర్ రింగ్ రోడ్డుతో 900 కోట్ల ఔటర్ రింగ్ రోడ్ పనులు కూడా వేగవంతం చేస్తూ సిటీలో పొల్యూషన్ లేకుండా ప్రతి కాలనీని పార్కులు కానీ, రోడ్స్ కానీ, ముఖ్యంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఎక్కడ కూడా ఓపెన్ డ్రైనేజ్, ఈవెన్ స్లమ్లో కూడా ఓపెన్ డ్రైనేజ్ ఉండదు. నలువైపులా ఎస్టీపీలు కట్టి టోటల్ రోడ్స్ని ఒక నీట్ రోడ్స్గా, క్లీన్నెస్లో కానీ, గ్రీనరీలో కానీ, స్లమ్లలో ఉండే పేదవాళ్లకు దేవరకొండ రోడ్లో 4000 ఇండ్లు, నార్కెట్పల్లి రోడ్లో 4000 ఇండ్లు కట్టించడానికి 100 ఎకరాల స్థలాన్ని కూడా సేకరించడం జరిగింది. 3 మాసాల్లోనే ప్లానింగ్ ఇవన్నీ ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి 72 గజాలలో ఫ్రీగా స్థలం ఇస్తూ 5 లక్షల ఇందిరమ్మ ఇల్లు కట్టడానికి ఒక కార్యాచరణ తీసుకొని ఇవన్నీ కూడా చేసుకోవడం జరిగింది. ఇంకా 650-700 కోట్ల చిల్లర రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం నిధులతోని ప్రతి 12 ఓవర్ హెడ్ ట్యాంక్స్ అంటే 10 లక్షల లీటర్లు, 15 లక్షల లీటర్ల కెపాసిటీ బహుశా ఏ టౌన్లో ఉండవు. వరంగల్ లాంటి, హైదరాబాద్ వరంగల్ లాంటి పెద్ద టౌన్లో కూడా అలాంటి వాటర్ ట్యాంక్ ఫెసిలిటీస్ లేదు. 24/7 ఇచ్చే పైలట్ ప్రాజెక్ట్ కూడా మొన్ననే శంకుస్థాపన చేసినాం. 24/7 ఇంటూ డ్రింకింగ్ వాటర్ అంటే ఎప్పుడు నల్లా ఇప్పినా డ్రింకింగ్ వాటర్ రావాలని పైలట్ ప్రాజెక్ట్ చేసి ఒక 6 monthsలో అన్ని వార్డ్స్కి ఇస్తున్నాం. దానికి తోడు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా 50%, 60% అయిపోయింది. దేవరకొండ రోడ్లో కూడా ల్యాండ్ చూసాం, దాని వరకు కూడా మొదలు పెడుతున్నాం. సో ఓవరాల్గా గవర్నమెంట్ కాలేజీలు ఎన్ని ఉన్నాయి, గవర్నమెంట్ స్కూల్స్ ఎన్ని ఉన్నాయి, ఎన్జీ కాలేజ్ మొత్తం టోటల్ బిల్డింగ్ కంప్లీట్ చేయడం 6 monthsలో. దాంతోపాటు అంగన్వాడీ సెంటర్లు రెంటెడ్ బిల్డింగ్లో కానీ, పాత బిల్డింగ్లో ఉన్న కానీ టోటల్ అంగన్వాడీ సెంటర్స్ని కూడా కొత్త బిల్డింగులు అదే కాలనీలో కట్టడం, వాళ్ళకి మంచి ఆట వస్తువులతో పాటు, పెయింటింగ్స్తో పాటు చిన్నపిల్లలకు అంతా కూడా పేదవాళ్ళు అంగన్వాడీ పిల్లల సెంటర్లో వదిలిపెట్టి కూలీ నాలికి పోతారు కాబట్టి వాళ్ళకు బెస్ట్ ఫెసిలిటీతో అంగన్వాడీ సెంటర్లు నేను రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు 100 సెంటర్లు శాంక్షన్ చేయించుకున్నాం ఒకటే 2 monthsలో. ఆ పర్మనెంట్ బిల్డింగ్లు కట్టడం, గవర్నమెంట్ స్కూల్ని బొట్టుగూడ స్కూల్ మోడల్లో గవర్నమెంట్ స్కూల్ని కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకొచ్చి పేదవాళ్ళందరికీ కూడా, ఇవాళ పేదవాళ్ళు కూడా నా పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుకుంటే పెద్దోళ్ళు అవుతారు అని చెప్పి ఒక పూట ఉపవాసం ఉండి ఒక పూట ఈరోజు తినుకుంటూ ప్రైవేట్ స్కూళ్ళలో 50,000, 60,000, 70,000 ఫీజు కడుతుండ్రు. వాటిని కూడా స్కూళ్ళన్నీ కూడా ఒక 1 year లోపే మోడర్న్గా చేయడానికి 18 స్కూళ్ళు సెలెక్ట్ చేసుకున్న టౌన్లో అన్ని గవర్నమెంట్ స్కూల్ చేస్తున్నాను. ఇంకా నా ప్లాన్లు, నా ఆలోచనలు ప్రతి పార్కు, ఓపెన్ స్థలాన్ని కూడా పార్క్గా మారడానికి 17th రోజు వర్క్స్ మొదలు పెడుతున్నాం. ప్రతి పార్కు గ్రీనరీ ఎక్కువ ఉండాలి. ఎందుకంటే టెంపరేచర్ తగ్గాలంటే హైదరాబాద్ చుట్టుపక్కల మొత్తం కూడా, నల్గొండ చుట్టుపక్కల ఔటర్ రింగ్ రోడ్ కానీ, టౌన్లో ఎక్కడ ఓపెన్ ప్లేస్ ఉన్నా మొత్తం కూడా గ్రీనరీ పెంచినట్టయితే తప్పకుండా ఒక 5 degrees సెంటిగ్రేడ్ మీకు హీట్ వేవ్ తగ్గుతుంది. నల్గొండ అనగానే ఎండాకాలం పూట 5-6 నెలలు బయటికి వెళ్ళలేదు. దానికి సంబంధించి కరెంటు లో వోల్టేజ్ కావద్దని టౌన్ చుట్టుపక్కలనే 4 సబ్స్టేషన్ ఇటీవల స్టార్ట్ చేసిన వర్క్. సో మీరే చూస్తారు ఏం డెవలప్ చేయబోతున్నానో. మాన్యంచెలకల్లో గతంలో హై స్కూల్ కడితే ఇప్పుడు ప్రైమరీ స్కూల్ ₹1 కోటి నా ఎమ్మెల్యే SDF నిధులకి వెళ్ళి ఇచ్చి ఉర్దూ మీడియం స్కూల్ కట్టిస్తున్నాం. ఇలా గ్రంథాలయ చైర్మన్గా హఫీజ్ ఖాన్ గారు ఇలా మోడర్న్ గ్రంథాలయం కట్టాలి, అలా హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ మీడియం, తెలుగు మీడియం పుస్తకాలు అన్నీ కూడా పెట్టాలి. A to Z పుస్తకాలు పెట్టడానికి టౌన్ హాల్లో ఆ బిల్డింగ్తో పాటు 10 కోట్ల రూపాయలతోని ఒక మోడర్న్ షాదీఖానా, ఏ పేదవాడనే తక్కువ ఖర్చుతో పెళ్లి చేసుకునే విధంగా షాదీఖానా కూడా ఓ 2 monthsలో ప్లానింగ్ టెండర్ స్టేజ్లో ఉన్నది. అది కూడా కట్టబోతున్నాను. ఈరోజు ఒకటే నా కోరిక ఏంటంటే హిందూ, ముస్లిం, క్రైస్తవులు అనే భేదాలు లేకుండా 30 ఏళ్ళుగా చిన్న ఇష్యూ లేకుండా టౌన్లో ఎమ్మెల్యేగా, మినిస్టర్గా ఏ హోదాలో ఉన్నా, ఎంత పవర్ఫుల్గా ఉన్నా
ఒక పీస్ మెయింటైన్ చేసిన, ఒక కమ్యూనల్ వయలెన్స్ లేకుండా చేసిన, అసలు ఈరోజు ప్రజలందరూ కూడా నేను ఒకటే మన ఎన్నికల ప్రచారం 48 వార్డులో నా ఎన్నికల కంటే ఎక్కువ ప్రచారం ఎందుకు చేసిన అంటే ఈ ఎన్నికలలో పేదవానికి లబ్ధి పొందే ఎన్నికలు. ప్రభుత్వంలో నేను ఉన్నాను ఒక సీనియర్ మినిస్టర్గా. ఈ ప్రజల రుణం తీర్చుకోవడమే కాదు, పేదవాళ్ళు ఎంతో మంది చూస్తున్నాం. నిన్న కూడా చూసినాం, మొన్న చూసినాం. 2 పిల్లలు ఆర్థిక ఇబ్బందులు, తల్లి సొంత పిల్లల్ని ఎంత చూసుకుంటారంటే ఏడిస్తే కూడా తట్టుకోలేదు. గుండెల మీద పెట్టి రైలు పట్టాలకు పెట్టుకొని విషమిచ్చి చంపుతుంటే నాకు చాలా బాధ అనిపిస్తున్నది. నిజంగా ఈరోజు తెలంగాణ కోసం ఉద్యమించిన నాయకుడిగా, మంచి పదవి నాయకునిగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదలకు రేషన్ కార్డు ఇచ్చి సన్న బియ్యం కానివ్వండి, మీకు ఇలా ఇందులో 5 లక్షల ఇండ్లు కానివ్వండి, బస్సులో ఉచితంగా కోట్ల మంది ఇవాళ బస్సు కిరాయి లేకుండా పోతున్నారు. 50 లక్షల కుటుంబాలకు ఉచితంగా కరెంట్ ఇస్తున్నాం. ఇవన్నీ ఇచ్చుకుంటూ ఇంకా చేయవలసిన కార్యక్రమాలు ఉన్నాయి. తప్పకుండా ఈ ఎలక్షన్లో నల్గొండ అయితే నాకు ప్రజల నాడి గుర్తుపడతాయి కాబట్టి నన్ను ఏ విధంగా ఆప్యాయతతో రిసీవ్ చేసుకొని మన్ను టెండర్లో కూడా ప్రచారంలో పాల్గొని మా కార్యకర్తలు, మా నాయకులు 48 మంది కార్పొరేటర్లని, మేయర్ని గెలిపించారని చేతులెత్తి నమస్కరిస్తుంది. ఒకటే చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంటే ప్రజా ప్రభుత్వం. 10 సంవత్సరాలు ఉన్న ప్రభుత్వం. ఒక రేషన్ కార్డు ఇవ్వని వారికి ఇలా ఓటేస్తారా? తెలంగాణ ప్రజలారా మీరు జ్ఞాపకం చేసుకోండి. రేషన్ కార్డు కాదు కదా, మీరు ఇచ్చే దొడ్డు బియ్యం ఇస్తే ఇలా నేను ముఖ్యమంత్రి గారు తినే బియ్యమే పేదోళ్ళకి ఇస్తున్నామంటే ఇది పేదల ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం. నేను ఒకటే చెప్తున్నా, నల్గొండని మీరు ఒక 1 ఇయర్ తర్వాత లతీఫ్ షా గుట్ట, అటు బ్రహ్మంగారి గుట్ట, ఈ గుట్ట, ఎందుకంటే ఇవన్నీ దర్గా ఎక్కాలంటే హిందువులు, ముస్లింలు అందరూ దర్శనం చేసుకుంటారు. నాలాంటి వాళ్ళు కూడా పోతారు. మోకాళ్ళ నొప్పులను పెద్ద మనుషులు ఎక్కలేరు. వాళ్ళకు ఒక కోరిక ఉంటుంది, ఏమైనా మొక్కులు ఉంటాయి. ఇవాళ బ్రహ్మంగారి గుట్ట, అక్కడ శివాలయం, ఘాట్ రోడ్లు కూడా అది పూర్తిగా వస్తున్నది. న్యాక్ సెంటరు, సెట్విన్ సెంటరు, 1000 మందికి ట్రైనింగ్ ఇస్తున్న మహిళలకు 84 కోట్లతో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ మైక్రోసాఫ్ట్ వారితో ఈరోజు కలెక్టర్ ఆఫీస్ న్యాక్ బిల్డింగ్ వెనుక 86 కోట్లతో ఆ సెంటర్ కట్టించి లేటెస్ట్ మార్బుల్ లేయింగ్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, లేటెస్ట్ కార్ల రిపేరింగ్ కానీ ఇవన్నీ నేర్పిస్తానికి బహుశా మీరు ఎక్కడ ఏ సిటీలో ఎక్కడ మీరు బహుశా ఇంత అభివృద్ధి ఇంత తక్కువ సమయంలో తక్కువ ప్రచారంతో నేను కార్పొరేషన్ చేస్తున్న విషయం పొద్దున్నైతే న్యాయమని తిరిగే మా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులకు కానీ, బుర్రి శ్రీనివాసరెడ్డి కానీ, మా రమేష్ గౌడ్ కానీ ఎవరికి తెలియదు. నేను ఎందుకంటే అయినంగా చెప్తాను. నేనని చేసిన అన్నీ కూడా 500 కోట్లు టెండర్ దశలో ఉన్నాయి. ఎన్జీ కాలని కూడా మోడల్గా మారుస్తున్నా. ఇప్పుడు డిఫరెంట్ కోర్సెస్ పెడుతున్నా. చివరిగా మీ అందరికి చెప్తున్నా, యూనివర్సిటీ అంటే ఎవరిది? కోమటిరెడ్డి వెంకటరెడ్డి శాంక్షన్ చేసి రాజశేఖర రెడ్డి గారు నేను నల్గొండ ఉంటే ఫోన్ చేసి ఏం పేరు పెట్టుకుంటాం అంటే మహాత్మా గాంధీ అని చెప్పి ఒక 10 సెకండ్స్ చెప్పిన. ఆ మహాత్మా గాంధీ యూనివర్సిటీలో ఆ మహాత్ములు 10 ఏళ్ళు పాలించిన వాళ్ళు ఒక్కసారి కూడా ఒక మినిస్టర్ పోలే. మా జిల్లా వాడు ఎడ్యుకేషన్గా మినిస్టర్ ఒక్కసారి కాలు పెట్టలే. నేను ఇవాళ 200 కోట్లు పెట్టి బిల్డింగ్లు కట్టించి ఈ జూన్లో బీ ఫార్మసీ, డి ఫార్మసీ, ఎం ఫార్మసీ, ఎల్ఎల్బి లా కోర్సులు కూడా క్లాసెస్ స్టార్ట్ చేయడానికి అడ్మిషన్స్ కూడా ఏర్పాటు చేస్తాను. మన మేడారం దగ్గర జరిగే క్యాబినెట్ మీటింగ్లో చేసిన అంటే మీరు ఆలోచించండి. 2 ఏళ్లలో నా స్పీడ్ ఎంత ఉందో. 180 కిలోమీటర్ స్పీడ్తో పోతున్నా. నేను ప్రజలందరూ కూడా కొడుతున్నా, ఒక్క ఓటు వేస్ట్ చేయకుండా. మీరేమన్నా 100-200 ఓటు వేసినా ఆ ఓటు మురిగిపోతుంది తప్ప దాంతో బెనిఫిట్ లేదు. నాకు గెలిపించి 45 మంది నా కార్పొరేటర్ని గెలిపిస్తే మీ ఇంట్లో ఆపద ఉన్నా, సాపద ఉన్నా, మీ పిల్లలకు చదువుకోవాలన్నా ప్రభుత్వ పరంగా నా ప్రతీక్ ఫౌండేషన్ తరఫున, నా తరఫున మీ అందరికీ మాట ఇస్తున్నా. ఇన్నేళ్ళు చేసిన అది ఇప్పుడు కూడా ఓట్ల గురించి అని చెప్పలే. కానీ ఈ కార్పొరేషన్ అయిన తర్వాత పేదవానికి ఎప్పుడన్నా అవసరం వస్తే నా దగ్గర రావాలంటే సార్ ఏమనుకుంటాడు, ఆత్మగౌరవం కూడా పేదవాళ్ళకి అడ్డం వచ్చి ఇవాళ ఆత్మహత్యలు చేసుకుంటుంది. హైదరాబాద్లో ప్రజావాణి పెట్టినట్టు నల్గొండలో కూడా ప్రతి కార్పొరేటర్ ఒక వార్డు పెట్టిస్తా. వాళ్ళ ఆఫీస్లో ఉండాలి. వాళ్ళు వచ్చిన దరఖాస్తు అంతా కూడా నాకు ఆన్లైన్లో పంపాలి. దానికంటే నేను కలెక్టర్ గారికి పంపడం, మేయర్కి పంపడం, స్పెషల్ ఆఫీసర్గా ఐఏఎస్ ఆఫీసర్ ఉంటారు వారికి పంపుతూ వారానికి 2 రోజులు నేను మున్సిపాలిటీలో ప్రతిరోజు 2 గంటలు ఉంటాను. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ప్రజలకు సంబంధించిన ఎన్నికలు, ఇది పేదోళ్ళకు సంబంధించిన ఎన్నికలు. మీ అందరికీ నల్గొండ అసెంబ్లీ సెగ్మెంటు టౌన్లో ఉన్న పేదవాళ్ళకు మాటిస్తున్నా, భరోసా ఇస్తున్నా. మీ ఇంటి పెద్దలాగా, మీ అన్నలాగా, మీ తమ్మునిలాగా మీరెవ్వరు నేను బతుకున్నంత కాలం
నేను గుండెల్లో పెట్టి చూసుకుంటాను. మీరు 5 సార్లు గెలిపించి రెండోసారి నల్గొండ చరిత్రలో 75 ఏళ్ళలో రెండోసారి ఎమ్మెల్యేనే గెలవలే. 5 సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి పార్లమెంట్కు భువనగిరిలో పోటీ చేస్తే అక్కడ కూడా వచ్చి మీరు ఇండైరెక్ట్గా నాకు సపోర్ట్ చేసి ఇంత పెద్ద స్థాయికి తీసుకొచ్చిండ్రు. అందరూ కూడా చేయి గుర్తు ఓటేయండి. తెలంగాణ మున్సిపాలిటీలో 123 7 మేయర్లు 116 మున్సిపాలిటీస్కు సంబంధించి 110 గెలవబోతున్నాం. కార్పొరేషన్ 7 కార్పొరేషన్లో స్వీప్ చేసే కార్పొరేషన్ మొదటి ర్యాంకులో ఉన్నది నల్గొండ కార్పొరేషను. మరొకసారి మా పెద్దలందరికీ, మేధావులకు, టీచర్లకు, వ్యాపారస్తులకు, మైనార్టీలకు, దళితులకు, అన్ని కులాల వారికి టికెట్లు కూడా ఆ విధంగా ఇచ్చాను. నేను ఎవరేమనుకున్నా మా టికెట్ లిస్ట్ చూడండి, మీరు తెలంగాణ మొత్తం తిరగండి. ఈ విధంగా సామాజిక న్యాయం ఎవరైనా నాయకుడు చేసిండా? ఆ విధమైన చేసినా మా క్యాండిడేట్లు అందరూ కూడా యంగ్, ఎడ్యుకేటెడ్, 24 గంటలు పనిచేసే నాయకులు ఉన్నారు. అక్కడ ఓటేసి పొరపాటు గ్రాపాటు ఒక వార్డు గెలిస్తే ఆ వార్డు కౌన్సిలర్ ఇంటికే పరిమితం అవుతాడు, నా దగ్గరికి రాడు. అక్కడ పోయిన ప్రభుత్వం లేదు కాబట్టి ఆ వార్డులో ప్రజలు సఫర్ అవుతారు. అందుకని సాయంత్రం వరకు మినిమం 80 నుంచి 90% పోలింగ్లో పాల్గొనండి. మీరు ఎక్కడున్నా వచ్చి ఓటేయండి. ఈ ఓటు ద్వారానే మీ సమస్యలు పరిష్కారం అవుతుంది. ఓటు అనేది మీకు ఆయుధం. రేపు నన్ను నిలదీయాలంటే ఆ వార్డులో ఎక్కువ పోలింగ్ జరిగిందంటే ఆ వార్డులో ప్రజలందరూ చైతన్యవంతులు, మనం ఆ వార్డుని రూపుదిద్దారు. ఏమేస్తానులే ఓటు అని చెప్పి ఇంటి దగ్గర కూర్చుంటే ప్రజాస్వామ్యంలో ఓటు వేయకపోతే మనం అర్థమే లేదు. అందుకని అర్బన్లో ఎప్పుడు పర్సెంటేజ్ తగ్గుతుంది, గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ ఉంటున్నాయి. అర్బన్లో సమస్యలు లేవనా? పొద్దున్నైతే అర్బన్లో ప్రతి సమస్య గురించి నా దగ్గరకు వస్తారు. మీరు ఓటింగ్ వచ్చేసరికి ఎందుకు ఎక్కువ చేస్తుంది? ఓటింగ్ శాతం పెంచడానికి ఎలక్షన్ కమిషన్ ఎన్ని చేసినా ప్రజలలో 80% దాటలేదు. గ్రామీణ ప్రాంతాల్లో 90 పైన ఉంటుంది శాతం. నల్గొండలో 80% మున్సిపాలిటీలో మీరు ఓటింగ్లో పాల్గొనండి. కనీసం మినిమం 80%. మీరు కూడా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వాళ్ళు కూడా ఓటు వేయని వాళ్ళ గురించి ఒక స్లోగన్ పెట్టుకోండి. మీరు ప్రతిదానికి మీ రేటింగ్స్ కోసం మీరు పెట్టేది కాకుండా ప్రజాస్వామ్యంలో ఓటు అనేది ఎంత పవర్ఫుల్లో 5 ఏళ్ళ మీ భవిష్యత్తు నిర్ణయించేది ఈ ఓటు. 5 ఏళ్ళ మీ గల్లీలలో ఉండే సమస్యలు తీర్చేది ఈ ఓటు. అందుకనే మీ అందరికీ మళ్ళా చేతులు జోడించుతున్నా. అందరు కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపియండి. నేను లైన్ దాటిన తర్వాతనే మాట్లాడుతున్నా కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. ఎలక్షన్ కోడ్ విరుద్ధంగా మాట్లాడతలేను. మీ అందరికీ నమస్కారం. ముఖ్యంగా పత్రిక, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా స్టాఫర్స్కు, కెమెరామెన్లకు పేరున 10 రోజులు ఎండలో నా ఎమ్మడి తిరిగి నేను చెప్పిన మాటల్ని ప్రజలకు చేరదీసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.